హాయ్ ఫ్రెండ్స్, నేను రజిత. వెల్కమ్ టు కుక్ విత్ రజిత. ఈరోజు నేను మీకు మ్యాంగో డిసర్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. ఇది ఒకసారి తిన్నారనుకోండి, మ్యాంగో కుల్ఫీలు కానీ మ్యాంగో ఐస్ క్రీమ్ కానీ అస్సలు తినరు, అంత టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసానండి. నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులోకి సేమియాలు వేసానండి. మీరు సేమియాలు బాంబినో అవి వేసినా ఏం కాదు, లేదా సన్న సేమియాలు వేసినా పర్వాలేదు. నా దగ్గర అయితే సన్న సేమియాలు ఉన్నాయండి. అదేనండి, మనం కీర్ చేస్తాం కదా ఆ సేమియాలు. మీరు నార్మల్ సేమియాలు వేసినా ఏం కాదు. సో ఇది కొంచెం ఫ్రై చేసుకోండి. ఒక 1 మినిట్లోనే ఫ్రై అయిపోతుంది. ఇక్కడ సన్నగా ఉన్నాయి కదా, తొందరగా అయిపోతుంది అనమాట. లేదా మీరు ఓవెన్లో రోస్ట్ చేసుకున్నా ఏం కాదు. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు పాలండి, అంతే, ఒకే 1 కప్పు పాలు. ఇలా కప్పు పాలు వేసిన తర్వాత కొద్దిగా ఇలా ఆల్రెడీ నేను చల్లారి పెట్టుకున్న పాలే అండి అవి. ఇందులో వేసిన తర్వాత ఇందులోకి టేస్ట్ తగ్గట్టుగా షుగర్ని వేసానండి. నేను 1 కప్పుకి 1/2 కప్పు షుగర్ వేసానండి. షుగర్ క్వాంటిటీ అనేది మీరు చూసుకొని వేసుకోండి. ఇలా బాయిల్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. నేను వేసిన సన్న సేమియాలు తొందరగానే బాయిల్ అయిపోతాయండి. మీరు నార్మల్ బాంబినో అదైతే ఒక 1-2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. నాకు ఇక్కడ 1 మినిట్లో అయిపోయిందండి. ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెని ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. లేకపోతే ఏమవుతాయంటే ఆ వేడికి సేమియాలు అనేవి బాగా గట్టిగా అయిపోయి ఇట్లా ముద్దలాగా అయిపోతుంది. సో ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎలా చేసామో అలాగ ఉంటుందన్నమాట. ఇది కొంచెం 15 మినిట్స్ వరకు చల్లబడే వరకు ఆపుదాము. ఈలోపు ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసానండి. సబ్జా గింజలు వేసి వేడి నీళ్ళలో వేస్తున్నానండి. మీరు వద్దనుకుంటే ఒక 15 మినిట్స్లో నార్మల్ వాటర్లో కూడా చేసుకోవచ్చు. మనకి ఇన్స్టెంట్గా కావాలంటే ఇలా వేడి నీళ్ళు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని పెట్టేసామనుకోండి, ఒక 1-2 మినిట్స్లోనే రెడీ అయిపోతాయి సబ్జా గింజలు. చూడండి, మన సేమియాలు కూడా చల్లబడిపోయాయి. నేను ఇప్పుడు ఈలోపు 1 కప్పు ప్యూరీ చేశానండి. మ్యాంగోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి ప్యూరీ చేశాను. 1 కప్పు ప్యూరీని ఇందులో కలిపితే టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అసలు ఆసమ్ ఉంటుంది. ఇలా మీరు ప్యూరీని కలిపేయండి ఇందులోకి. ఇలా ప్యూరీని అంతా కలిపేసుకొని సేమియాలని కలిసేలాగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత నేను ఇక్కడ కొన్ని తీసుకున్నానండి. 1 గ్లాస్ తీసుకున్నాను. మీరు గ్లాస్ ఏదైనా పర్వాలేదు. ఇలా నేను 1 గ్లాస్ తీసుకొని టూటీ ఫ్రూటీల్లో కొన్ని చాకో చిప్స్, చూడండి సబ్జా గింజలు ఎంత బాగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. ఇలా వేడి నీళ్ళు వేసేస్తే ఇలా ఇన్స్టెంట్గా అయిపోతాయండి 1-2 మినిట్స్లోనే. నేను ఈ గ్లాస్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసేస్తున్నాను. ఇలా సబ్జా గింజలు వేసిన తర్వాత స్ట్రాబెరీ క్రష్ వేస్తున్నానండి. ఒకవేళ స్ట్రాబెరీ క్రష్ లేకపోతే మీరు రోజబ్జా దొరుకుతుంది కదండి, అది తెచ్చి వేసుకున్నా పర్వాలేదు. లేదంటే ఏది లేకపోతే మీరు ఇంట్లో జామ్ ఉంటుంది కదండి, జామ్ వేసినా బాగుంటుంది. జామ్ కొంచెం లిక్విడ్గా ఉండదు కాబట్టి నార్మల్గా ఇలా వేసేసుకోండి. జామ్ ఉంటుంది కదా. సో వేసిన తర్వాత నేను ఇక్కడ సేమియాలు మనం ఇందాక కలుపుకున్నాం కదండి, కలుపుకున్న సేమియా అది ఇందులోకి మనం ప్యూరీ కూడా కలుపుకున్నాం కదా, ఆ కలుపుకున్న సేమియాలు ఇందులోకి మీరు చూసుకొని వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ వేసానండి, కరెక్ట్గా సరిపోయింది. ఒక 3 టేబుల్ స్పూన్ వేసిన తర్వాత ఇలా వేసేసుకున్నాను. స్టెప్ బై స్టెప్ వేసుకోండి, ఎంత నీట్గా కనిపిస్తుంది కదా. ఇలా వేసిన తర్వాత నేను మ్యాంగో ముక్కలు వేసాను, చిన్న చిన్న ముక్కలు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక 2-3 యాపిల్ ముక్కలు కూడా వేసాను. తర్వాత ప్రొమోగ్రనేట్ కూడా వేసానండి, దానిమ్మ గింజలు. మీరు ఏ ఫ్రూట్ ఉంటే అది వేసుకోవచ్చు. ఏది లేకపోయినా ఊరికే మ్యాంగో చిన్న చిన్న పీసెస్ వేసినా కూడా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు ఇంట్లో పిల్లలకి ఫ్రూట్స్ ఎక్కువ ఇవ్వాలనుకుంటే మాత్రం ఎక్కువ ఫ్రూట్స్ వేసుకోండి. తర్వాత కొన్ని నేను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశానండి. కొన్ని డ్రై ఫ్రూట్స్ బాదాము, జీడిపప్పు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసాను. తర్వాత సేమ్ అండి, మళ్ళీ సబ్జా గింజలు, మళ్ళీ సేమియాలు కూడా ఇలా వేసేసాను స్టెప్ బై స్టెప్. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు డెఫినెట్గా మీరు ట్రై చేయాలి. అసలు చెప్పాను కదా, మీరు కుల్ఫీలు, మ్యాంగోలు, ఇంకా ఐస్ క్రీమ్స్ అస్సలు ట్రై చేయరు, అంత బాగుంటుంది ఈ రెసిపీ. తర్వాత మ్యాంగో ముక్కలు వేసిన తర్వాత కొంచెం నేను డ్రై ఫ్రూట్స్ వేసి మళ్ళీ టూటీ ఫ్రూటీ కూడా వేసానండి. తర్వాత నేను ఇంతకుముందు ఒకసారి మీకు లాస్ట్ వీడియోస్లో మ్యాంగో ఐస్ క్రీమ్ చేసాను చూపించాను కదండి, ఆ మ్యాంగో ఐస్ క్రీమే ఇక్కడ నేను పెట్టేస్తున్నాను పైన. ఇలా పెట్టేశానండి. ఐస్ క్రీమ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేను చాకో చిప్స్ కూడా యాడ్ చేసేసాను. తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా పైన యాడ్ చేసి తర్వాత స్ట్రాబెరీ క్రష్ ఉంటుంది కదా, అది కూడా వేసేసానండి. ఇలా టూటీ ఫ్రూటీ కూడా వేసుకుంటున్నాను. అంతేనండి, టేస్టీ మ్యాంగో డిసర్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇది 1 కప్పు తిన్నామనుకోండి కడుపు నిండిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మిమ్మల్ని ఇంకా మళ్ళీ ఐస్ క్రీమ్ కానీ ఏది అడగరండి, అంత బాగుంది. చూడండి, లుక్ అయితే చాలా బాగుంది కదా, స్టెప్ బై స్టెప్. టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఇలా మ్యాంగోస్తో డిసర్ట్ చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి, లేదా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చారనుకోండి, ఇన్స్టెంట్గా ఇలా డిసర్ట్ చేసి పెట్టండి మ్యాంగోస్తో. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, అండ్ టేస్ట్ కూడా ఆసమ్ ఉంటుంది. ఇలాంటి ఈజీ అండ్ ఎమ్మీ రెసిపీస్ నా ఛానల్లో బోల్డ్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేసినట్టయితే నేను ఏ వీడియో చేసినా ముందుగా నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.